బ్లాక్గా ఉన్న లిప్స్ రెడ్గా చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి లిప్ బామ్స్ వాడితే మన లిప్స్ అనేది బాగా రెడ్గా అయిపోతాయి, సో అండ్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా రెడ్గా మారిపోతాయా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లియర్గా అయితే మనం తెలుసుకుందాము. గైస్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫేర్ యాపిల్. సో టుడే వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ మీ అందరికీ అర్థమైపోయింది. అండ్ మీ అందరు నన్ను రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు, మ్యామ్ లిప్స్ బ్లాక్గా ఉన్నాయి, ఏది వాడాలి అని చెప్పేసి. గాయ్స్ అండ్ ఏంటి అంటే మన లిప్స్ అనేది మన స్కిన్ అంటే మన స్కిన్ మీద ఉన్న టోన్ని బట్టి లిప్ కలర్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే మనం బాగా డార్క్గా ఉన్నామనుకోండి, మన లిప్స్ కూడా ఆటోమేటిక్గా డార్క్గానే ఉంటాయి. అండ్ మనం కొంచెం ఫెయిర్ టోన్లో కనిపించామనుకోండి, మన లిప్స్ ఏంటి అంటే కొంచెం పింక్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ పింక్లో కనిపించే లిప్స్ని మనము పింక్ లిప్స్ అంటాము. కానీ మీరు గమనించారా, ఎవరికైనా రెడ్ లిప్స్ ఉండడం బై బర్త్? సో ఎవరికి కూడా రెడ్ లిప్స్ అనేది ఉండదు. ఈ రెడ్ లిప్స్ కనిపించాలి అంటే సో పర్మనెంట్ మేకప్ తీసుకోవడం వల్ల కొంచెం రెడ్ లిప్స్ అనేది కనిపించే అవకాశం అనేది ఉంటుంది. అంటే న్యాచురల్గానే మనకి కాకుండా మనం పర్మనెంట్ మేకప్ తీసుకున్న సిచ్యువేషన్స్లో. అండ్ గాయ్స్, పెట్రోలియం జెల్లీ ఉంటే చాలు. బీట్రూట్ని ముక్కలుగా కట్ చేయడం, దాంట్లో బీట్రూట్ జ్యూస్ తీసుకొచ్చి యాడ్ చేయడం, అండ్ మంచి రెడ్ లిప్ బామ్ అని ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేయడం. సో ఇది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. పెట్రోలియం జెల్లీని ఎక్కువగా యూస్ చేయడం వల్ల లిప్స్ బ్లాక్ అవుతాయి. గ్లిజరిన్ హెవీగా పెట్టడం వల్ల లిప్స్ అనేది మనకి కొంచెం పగిలినట్టుగా కూడా అయిపోతూ ఉంటాయి. ఓన్లీ కోకోనట్ ఆయిల్ పెట్టినా కూడా లిప్స్ పగులుతూ ఉంటాయి. సో అండ్ ఇవన్నీ కూడా మీరు ఏది ట్రై చేయకండి. ఒక మంచి లిప్ బామ్ని చూస్ చేసుకోండి. రెడ్ లిప్ బామ్ని యూస్ చేయాలి అంటే బీట్రూటే కాదు, వివిధ కలర్స్ కూడా ఉంటాయి మార్కెట్స్లో. ఆ కలర్స్ని కూడా మిక్స్ చేసేస్తే మనకి మంచి రెడ్ లిప్ బామ్ అవుతుంది. కానీ మన లిప్స్ అనేది రెడ్గా చేంజ్ అవ్వవు. వీటి వల్ల మరింత బ్లాక్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మరి అసలు ఎలాంటి లిప్ బామ్ని యూస్ చేయాలి, సో లిప్ బామ్ అనేది ఎలాంటిది యూస్ చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే బీట్రూట్ని కట్ చేసి ఒక చిన్న ముక్కను తీసుకొని లిప్స్ మీద మసాజ్ ఇచ్చినట్లయితే మీ లిప్స్ రెడ్గా చేంజ్ అవుతాయి. సో అది వీడియోస్లో చూసి ఓకే ఇది రెడ్గా అయిపోతున్నాయి లిప్స్ అని మీరు డిసైడ్ అవ్వద్దు. ఫస్ట్ ఇంత రెడ్గా అయితే అవ్వవు. అండ్ కొంతమంది ఫుల్ వైటిష్లో ఉన్నా కూడా లిప్స్ అనేది కొంచెం డార్క్గానే ఉంటాయి. అండ్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో కూడా నేను చాలామందికి అబ్జర్వ్ చేశాను. సో మన బాడీ స్కిన్ని బట్టి ఉంటుంది అని చెప్పాను కదా, అది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే కొందరిలో బ్లాక్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఈవెన్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతున్నాము, మా స్కిన్ అనేది చాలా వరకు ఫెయిర్ వచ్చింది, లిప్స్ బ్లాక్గా ఉన్నాయి. సో ఇదంతా కామన్గా మనం వింటూ ఉంటాం. అండ్ గాయ్స్, లిప్ బామ్స్ అనేది ఒక మంచి కలర్ని తీసుకురావడం కోసం డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు. రెడ్, ఆరెంజ్, పింక్ ఇలాంటివి. ఇందులో మళ్ళీ మనకి షేడ్స్ కూడా ఉంటాయి. వీటిని కాస్మెటిక్ గ్రేడ్ మైకా కలర్స్ ఇంతవరకు సేఫ్ అనేది కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కలర్స్ యూస్ చేయకపోతేనే లిప్ బామ్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ కలర్స్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే కొనే కస్టమర్కి ఒక మంచి కలర్స్ చూసి తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. బట్ కానీ మీరు చూస్ చేసుకునే లిప్ బామ్ ఇలాంటి కలర్స్ కూడా లేకుండా న్యాచురల్గా బీ వ్యాక్స్ అనేది ఎల్లో ఉంటుంది అండ్ వైట్ ఉంటుంది. ఇది మనం ఎల్లోతో చేస్తే మంచి లైట్ ఎల్లో క్రీమ్ కలర్లో వస్తుంది అనమాట. సో అండ్ ఇంకొకటి వైట్గా వస్తుంది. సో ఇలాంటివి చూస్ చేసుకుంటే ఇది న్యాచురల్ లిప్ బామ్ అవుతుంది. ఇట్లాంటి కలర్స్ వాడటం వల్ల కొంచెం వరకు అయితే ఇది న్యాచురల్ అయితే అవ్వదు. బట్ నేను ఇక్కడ ఎందుకు వాడుతున్నాను అంటే ఇలా ఉంటేనే తీసుకుంటారు. సో అందుకని నేను చాలా లైట్గా యూస్ చేసి లైట్ పింకిష్, అది కూడా మీ సాటిస్ఫాక్షన్ కోసం ప్రిపరేషన్ చేసిందనమాట. ఇది ఎందుకు అంటే మీరు కొనాలి కాబట్టి. సో అందుకే నేను ఇంత క్లియర్గా చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉండాలని. బట్ కానీ ఇలాంటి కలర్స్ ఏమీ యూస్ చేయకోకుండా న్యాచురల్గా ఉన్న లిప్ బామ్ని ట్రై చేయడం చాలా మంచిది. అండ్ ఇంకా కొన్ని లిప్ బామ్స్లో, మార్కెట్లో దొరికే లిప్ బామ్స్లో కలర్స్ అనేది కాస్మెటిక్ గ్రేడ్ కూడా కాకుండా ఫుడ్ కలర్స్ కూడా వేసి మేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. లిప్స్ అనేవి ఇంకా డార్క్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలర్స్ లేనివి న్యాచురల్వి కావాలి అనుకుంటే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. లిప్స్టిక్ వేసినంత పింక్గా అయితే అవ్వవు, లిప్స్ న్యాచురల్ పింక్గా అవుతాయి. ఆ లిప్స్ అనేది న్యాచురల్ పింక్ రావడానికి ఎలాంటి లిప్ బామ్స్ వాడాలనేది మీకు ఐడియా వచ్చింది కదా. సో అండ్ 5% నియాసినమైడ్ ఉంది, అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్, వైటమిన్ ఈ ఇలాంటి ఆయిల్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్న న్యాచురల్ లిప్ బామ్ని ట్రై చేస్తే మీ లిప్స్ అనేది లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది. మంచి ఒక గ్లాసీ లిప్స్ అనేది మీకు వస్తాయి. బట్ కలర్ విషయం అయితే నేను చెప్పట్లేదు, వెరీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన దగ్గర ఉన్న లిప్ బామ్ కావాలి అంటే ట్రై చేయండి. జస్ట్ ఫర్ 199 రూపీస్. లేదు ఇన్ కేస్ మాకు ఇంకా బయట ఐడియా ఉంది అంటే మీరు బయటనే తీసుకోవచ్చు, నా దగ్గరే అని కాదు.
బట్ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తున్నాను అనమాట. గాయ్స్ అండ్ ఈ లిప్ బామ్స్ ఏంటి అంటే వెరీ న్యాచురల్. సో ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ లేదు. బట్ నేను చెప్పాను కదా లైట్గా కలర్ యూస్ చేశాను అని, అది కూడా మైకా కాస్మెటిక్ గ్రేడ్ వాడామన్నమాట. మన స్కిన్ కంటే కూడా లిప్స్ అనేది ఇంకాస్త సెన్సిటివ్గా ఉంటాయి. సో చాలామంది షుగర్, లెమన్ ఇవి కలిపి స్క్రబ్ చేస్తూ ఉంటారు. సో అలా అస్సలు చేయకూడదు. అలాంటి వీడియోస్ చూసి కూడా మీరు ట్రై చేయకండి. లిప్స్ అనేది వెరీ సెన్సిటివ్ కాబట్టి మైల్డ్గా ఉన్న లిప్ స్క్రబ్ని యూస్ చేసుకోవడం చాలా మంచిది. గాయ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.